వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. అనిపించింది ఎప్పుడైనా కానీ రేవంత్ గారు ఈ పొజిషన్ కి వస్తారు, ఆయన కష్టం, ఆయన డెడికేషన్ అందరు అంటే చూసి అనర్గళంగా మాట్లాడే కెపాసిటీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ వచ్చి సీఎం అవుతాడని ఎవరు కలగన్నారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి. రెండవది, కాంగ్రెస్ లో అంతా కూడా సీఎం క్యాండిడేట్ స్థాయి వాళ్ళే ఉంటారు, ఎక్కువ మంది సీనియర్ మోస్ట్ లీడర్స్, ఇండివిజువల్ కెపాసిటీ ఉన్న వాళ్ళు. వీళ్ళందరినీ కాదని రేవంత్ అవుతారు అని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ అప్పుడే మేము తెలుగుదేశంలో ఉన్నప్పుడే రేవంత్ అనేవాడు, ఒక్క రోజైనా సీఎం అవ్వాలి అంటే మేము నవ్వుకునే వాళ్ళం చూసి రేవంత్. ఇప్పుడు అనుకుంటా అప్పుడేమో నవ్వుకున్నప్పుడు నిజంగా అయిపోయాడు అనుకున్నాను నేనైతే. ఎందుకంటే తను జడ్పీటీసీగా కంటెస్ట్ చేశాడు, తర్వాత ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసి మళ్ళీ టీడీపీలోకి వచ్చారు. సో అప్పటి నుంచి రెబల్ గానే ఉన్నారు. సో మీరు పోరాట ఎదురాలు, ఆయన పోరాట ఎదురు అని చెప్పుకోవచ్చు, అంతే కదా? నిజమే కదా. మరి ఒక జడ్పీటీసీ నుంచి ఒక సీఎం స్థాయికి రావటం అంటే మామూలు మాటలు కాదు కదా. సో ఆయన డ్రీమ్ వన్ డే అవ్వాలనుకున్నాడు, వన్ డే ఏంటి అసలు ఫుల్ టైం అయిపోయాడు, ఫుల్ టైం చీఫ్ మినిస్టర్. అంతే కదా. ఇప్పుడు మన ఫ్రెండ్స్ ట్రూప్ లో ఒకరు వచ్చి పయ్యావుల కేశవ్, ఇప్పుడు ఆయన లేట్ గా అయ్యాడు, అందరికన్నా లేట్ గా మినిస్టర్ అయింది ఆయన. మా అందరికన్నా సీనియర్ మోస్ట్ ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి ఉన్నారు. సో నేను మంత్రి అయ్యాను, రేవంత్ సీఎం అయ్యాడు, అచ్చెన్నాయుడు గారు మంత్రి అయ్యారు. సో ఇట్లా అందరూ ఆల్మోస్ట్ బాగానే సెటిల్ అయ్యాం కాబట్టి అదొక హ్యాపీనెస్. ఓకే, సో ఎప్పుడైనా వెళ్ళి విష్ చేసి కలవాలనిపించిందా రేవంత్ గారిని? ఇక్కడి నుంచే విష్ చేస్తాం. సో ఎందుకంటే ఆయన కూడా ఒక మాట చెప్పారు, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయినప్పుడు ఇంకొక ముఖ్యమంత్రి విష్ చేయడం కాల్ చేసి ఒక మంచి పరిణామం, ఒకరికొకరు ఉంటామని చెప్పుకునే దాంట్లో ఒక హ్యాపీనెస్ ఉంటుంది అనేది. బట్ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఫోన్ చేసి చీఫ్ మినిస్టర్ అయ్యారని విష్ కూడా చేయలేదు నాకు అని కూడా ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. దాని మీద మీ ఒపీనియన్ అంటే ఏమని చెప్తారు? మరి ఆయన చేశారా జగన్ గారు సీఎం అయినప్పుడు? నాకు తెలియదు కదా, ఆయన చేసి ఉంటే నేను ఆన్సర్ చెప్పగలను. ఓకే, సూపర్. సో ఇలా పాలిటిక్స్ మాట్లాడుకుంటూ పోతే 2 రోజులు అవుతుంది మీతో, ఎందుకంటే 2 రోజులు కాదు, నెలైనా పాలిటిక్స్ కి సినిమాకి ఎండింగ్ అనేది ఉండదు. ఎన్నో విషయాలు చెప్పాలంటే మంచి ఫైట్ చేశారు, అప్పుడు కావచ్చు ఇప్పుడు కావచ్చు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిని చూశారు, చంద్రబాబు నాయుడు గారిని చూశారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, చిరంజీవి గారిని చూశారు, జయలలిత గారిని చూశారు, ఎంత మందిని చూశారు. ఎందుకంటే పీక్ లో ఉన్నారు, ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు. ఉన్న టాప్ 5 హీరోయిన్స్ లో మీరు ఒకళ్ళు, బాగా మంచి రెమ్యునరేషన్, అవన్నీ వదిలిపెట్టుకొని అంటే మాకు తెలిసినంత వరకు చాలా అందంగా ఉన్నప్పుడు అండ్ యంగ్ లో ఉన్నప్పుడే మీరు పాలిటిక్స్ లోకి వచ్చేసారు. మ్యారేజ్ అదే వచ్చేసారు ఇమీడియట్ గా. ఇంకా మీరు కంటిన్యూ చాలా మంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోస్ అందరికి షాకింగ్, నువ్వు ఇంత ధైర్యంగా ఇన్ని లక్షల మంది ముందు ఎలా మాట్లాడగలుగుతున్నావు అని అడుగుతారు. ఏమో తెలీదు నాకు, వెళ్ళాను మాట్లాడుతున్నాను, అలాగే కంటిన్యూ అయిపోయాను. ఒకటి బాగా సంపాదించుకోవాలని పాలిటిక్స్ కి వస్తారు, ఇంకొకటి సంపాదించుకోవాలని కాపాడుకోవడానికి వస్తారు. మీరు ఎందుకు వచ్చారు అసలుకి? నేను సర్వీస్ చేయడానికి వచ్చాను, అది ఎప్పుడు చెప్తాను, అందరిలాగా కాకుండా మనస్ఫూర్తిగా చెప్తాను, అది టిల్ డేట్ చేస్తూ ఉన్నాను. ఓకే, బట్ సంపాదించి రాజకీయాలకే మొత్తం ఖర్చు పెట్టేశారు. నా డబ్బు నేను ఖర్చు పెడతాను తప్ప నేను ఎవరి దగ్గర చేయి చాచిన దాఖలాలు లేదు. ఇండస్ట్రీలో మీరు ఎవరినైనా అడగండి, చంద్రబాబు నాయుడు అడగండి, ఆయన పార్టీలో నేను ఏమన్నా ఆయన దగ్గర సహాయం పొందానా అని. ఎప్పుడు కూడా నమ్ముకున్న మనిషి కోసం ఫైట్ చేస్తాను, పనిచేస్తాను, నన్ను నమ్ముకున్న వాళ్ళకి హెల్ప్ చేస్తాను, అంతేగాని ఎప్పుడు ఒకరి పేరు చెప్పి. ఎన్నాళ్ళు వస్తుంది? 2 సార్లు ఓడిపోయారు, 2 సార్లు మీరే పార్టీకి మీరే మీ సొంత డబ్బులు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. ఫస్ట్ 2 తెలుగుదేశంలో ఆల్మోస్ట్ మేమే మా ఓన్ గా పెట్టుకున్నాం. జగన్ గారు మంచి మనసుతో మాకు 2 సార్లు బాగా సపోర్ట్ చేశారు. సో దాని వల్ల కొంచెం సేఫ్ నేను. ఓకే, ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పడ్డారు కదా ఒకనొక టైంలో? ఎప్పటికీ ఉంటాయండి, సంపాదించింది చాలా చాలా అమ్మేసుకో, సినిమాల్లో పోయింది, మళ్ళీ పాలిటిక్స్ లో పోయింది, మళ్ళీ సంపాదించుకుంటూ ఉన్నాను కదా. నాకు జబర్దస్త్ శ్యామంకుల్ బాగా సపోర్ట్ చేశారు ఆ టైంలో. ఓకే, సో ఆ షో ఇవ్వటం వల్ల నాకు క్రేజ్ వచ్చింది, ఫైనాన్షియల్ గా స్ట్రెంగ్ అవ్వటానికి అవకాశం వచ్చింది. ఓకే, సో ఆయనకి కూడా నా లైఫ్ లో ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటాను. సో ఆ గ్రాటిట్యూడ్ ఉంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడు మళ్ళీ జబర్దస్త్ వచ్చే అవకాశం ఉంది ఏమన్నా? అందరూ వెయిట్ చేస్తున్నారు మీకోసం, ఆ స్టేజ్ నిండుగా ఉండాలంటే మీ నవ్వుతో. లేదు, కొత్త షో ఏదైనా వస్తే చేస్తాను. రెడీయా? కొత్తది ఏదైనా అయితే ఓకే.
సో ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ రెడీగా ఉండండి, కొత్త షో. ఎందుకంటే సినిమాలు లేక పాలిటిక్స్కి వచ్చినారని అప్పుడు చాలా మంది అన్నారనే నేను అప్పుడు ఆ షో చేశా. నేను సినిమా ఇండస్ట్రీకి, టీవీ ఇండస్ట్రీకి ఎప్పుడు వెళ్ళినా సక్సెస్ ఇవ్వగలను, నా ప్రేక్షకులు నాకున్నారని ప్రూవ్ చేయడానికి అప్పుడు యాక్ట్ చేయడం జరిగింది. చాలా ఏళ్ల తర్వాత యాక్ట్ చేశాను ఆ షోస్. అవును అవును. సో అది సక్సెస్ చేసి మళ్ళీ ఆపేసి నేను మళ్ళీ మినిస్టర్ అయ్యాక ప్రజాసేవలో ఉండిపోయాను. ఓకే. సో ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం ఉంది కాబట్టి మళ్ళీ నా అభిమానుల కోసం యాక్ట్ చేయాలనుకుంటున్నాను. వావ్. సో రోజా గారికి ఫ్యాన్స్ ఉంటారు, అట్ ది సేమ్ టైం రోజా గారి చీరలకి ఫ్యాన్స్ ఉంటారు. ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారా వీటి కోసం? నాకు చాలా డిజైనింగ్ ఇంట్రెస్ట్. నాకు ప్రాపర్టీస్ మీద కన్నా శారీస్, జ్యువెలరీ మీద ఇష్టం ఫస్ట్ నుంచి కూడా. శారీస్ అని కాదు, మోడర్న్ డ్రెస్, ఫ్రాక్స్ అయినా, లంగా ఓణీలైనా, శారీస్ అయినా చక్కగా రెడీ అవ్వటము, చక్కగా పూజ చేయటము, చక్కగా ఫ్రెండ్స్ తో ఎప్పుడు సరదాగా ఉండటం ఇష్టం నాకు. ఒక 10,000 చీరలు ఉంటాయంట మీకు? ఎప్పటికప్పుడు డిస్పోజ్ చేసేస్తాను, అన్ని ఏం పెట్టి. చేస్తారు అవన్నీ? మా వదినలకి, ఫ్రెండ్స్ కి, మా ఆడబిడ్డలకి ఎవరి కావాలంటే వాళ్ళు తీసుకోండి. అన్ని కొత్తగానే ఉంటాయి, నావి మాసిపోవు. నేను ఎంతసేపు కడతాను, ఓ 2-3 hours. ఓకే. మళ్ళీ ఇప్పుడైతే కొంచెం రిపీటెడ్ గా కడతాను, కాన్స్టిట్యున్సీలో కూడా అవసరం కాబట్టి. ఓకే. అయినా కొత్తగానే ఉంటాయి. అంటే ఒకసారి కట్టుకున్న చీర ఇంకా కట్టుకోరు మామూలుగా? ముందు అలా ఉన్నాను, ఎమ్మెల్యే అయ్యాక మళ్ళీ రిపీటెడ్ గా చాలా సారీస్ కావాలి కాబట్టి వాడుతూ ఉన్నాను. ఓకే. హీరోయిన్ గా ఉన్నప్పుడైతే ఒక ఫంక్షన్ కి వేస్తే మళ్ళీ వేయం, ఎందుకంటే ఫొటోస్, వీడియోస్ అన్ని వచ్చేస్తాయి కదా. సో ఆ మెయింటెనెన్స్ చేయాలి కదా. హీరోయిన్ అంటే వాళ్ళు ఇంకా దేవలోకంలో దేవకన్యలాగే ఊహించుకుంటారు. ఈ వయసు వచ్చినా ఇంకా 18 ఏళ్ళలాగా ఉండాలనుకుంటారు. అదే పెద్ద బాధ. ఎక్కడన్నా పోతే మీరు అలాగే ఉన్నారండి అంటారు, లేకపోతే ఏంటండి ఇలా పాడైపోయారు, మొహం ఏంటి ఇలా ఉంది అంటారు. ఏం పాడైపోయారా బాబు, వయసు రాదా ఫేస్ మీద, అప్పుడు సినిమాలో ఉన్నట్టు ఎలా ఉంటారు? నాకు అసలు అంత అమాయకంగా అడుగుతారు తెలుసా అభిమానులు చూసినప్పుడు. మినిమం సారీ ఒక 50,000 60,000 అట్లేం లేదండి, ఇవంతా 8,000 అనుకుంటా అంతే. ఆర్గంజా వెయిట్ లెస్. ఆపరేషన్ అయింది కదా, సో వెయిట్ సారీస్ కట్టుకోలేకపోతున్నాను పొట్ట దగ్గర. ఓకే. సో కొంచెం వెయిట్ లెస్ వాడుతున్నాను. మంచి మంచి సారీస్, డిజైనింగ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఎవరు చేస్తారో గానీ. నా ఫ్రెండ్ భార్గవి గారు అని ఉన్నారు, తను ఫస్ట్ బాగా చేసేది. ఈ మధ్యలో షమ అని, స్టారీ డ్రీమ్స్, ఇంకా ఫిరోజ్ అని, ఇంకా చాలా మంది ఉన్నారు నాకు డిజైనర్స్. ఓకే. సో వాళ్ళందరూ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. సో ఆ సిచ్యువేషన్ బట్టి, వెళ్ళే ఫంక్షన్ బట్టి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. సో మీ స్టైల్ ను ఫాలో అయ్యే మిగతా ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారు అనుకుంటా కదా? నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అందరూ నన్ను ఫాలో అవుతున్నారు. హై నెక్ నేను వేస్తే అందరూ హై నెక్, నేను బాడీ ఒక కలర్, హ్యాండ్స్ ఒక కలర్ వేసేదాన్ని, అందరూ అవి స్టార్ట్ చేశారు. నేను వేరే మారిపోతూ ఉన్నాను. మళ్ళీ ఫుల్ నెక్ వేయటం, రౌండ్ నెక్ వేయటం స్టార్ట్ చేస్తే మళ్ళీ అందరూ అవే వేస్తున్నారు. మళ్ళీ కొన్ని రోజులు కాలర్ వేసాను, ఏది వేస్తే అందరూ అది వేస్తుంటే ఇంక మళ్ళీ నేను వేరే మార్చుకుంటూ వెళ్తాను. అంతే, రాజకీయాల్లో ఏది కంఫర్ట్ అది బెస్ట్ కదా. కొంచెం హై నెక్ ఉంటే ఈజీగా జనాల్లో ఉంటాము, ఏ యాంగిల్ లో ఎటు తీస్తారో తెలీదు, వంగి పని చేస్తూ ఉంటాము, లేదా కూర్చొని రోడ్ మీద ధర్నా చేస్తూ ఉంటాం. సో నీట్ గా ఉంటే బెటర్. మీరే రెడీ అవుతారా డైలీ, లేకపోతే ఇప్పుడు మేకప్ మ్యాన్, హెయిర్ డ్రెస్? లేదు నేనే. మీరే? నేనే. ఇలా రెడీ అయిపోతారు అంతే, అలవాటు అంతే. ఓకే. హెయిర్ స్టైల్ కూడా ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు? హెయిర్ స్టైల్ కూడా ఫ్యాన్స్ ఉంటారు అమ్మాయిలు. నార్మల్ పోనీటైల్, నేను అదే పోనీటైల్ అంటే ఇట్లా నీట్ గా ఉంటే నాకు ఇష్టం. ఈ లూజ్ హెయిర్, ఫేస్ మీద అంతా హెయిర్ ఉంటే ఒక లాగా ఉంటుంది, చెమటలకి జనాల్లో తిరుగుతుంటే అస్సలు అవ్వదు. అంతే ఇలా నున్నకు దువ్వేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేస్తే అమ్మయ్యా ఇంక రండి ఫైటింగ్ అన్నట్టుంటుంది. ఓకే.